శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో 168.02 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న కేజీబీవీ జూనియర్ కళాశాల అదనపు గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 10 నెలల కాలంలో మాకవరపాలెం మండలానికి 10,70 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్టు స్పీకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఏడాది కాలంలో నియోజకవర్గంలో 97 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఏడాది 100 కోట్ల చొప్పున నిధులు లభిస్తే 4 ఏళ్లలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నర్సీపట్నంలో డిగ్రీ కాలేజ్ మొదలుకొని ఇంజనీరింగ్ కాలేజ్ వరకు అన్ని తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. తాను విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కళాశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్పీకర్ అభినందించారు. గత ప్రభుత్వ హయాంలో అనుమతులు లేకుండానే మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారని, అయితే ఆ కాలేజీని కార్పొరేట్ సంస్థలతో చర్చించి పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. సంవత్సరాలు అవుతుంది. నేను ఎప్పుడు కూడా ప్రయారిటీ ఏంటంటే మన పిల్లలు బాగా చదువుకోవాలని. అంటే నేను చదువుకున్నప్పుడు మా నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు. అటువంటి పరిస్థితి ఎవరికైనా రాకూడదని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు నర్సీపట్నంలో ఇవాళ అన్ని కాలేజీలు పెట్టాం. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా నర్సీపట్నంలో చదువుకునే అవకాశం కల్పించాం. ఎందుకంటే చదువు ఉంటే ఎక్కడైనా బ్రతకొచ్చు, ఆ ఉద్దేశం ఉన్నది. అంటే ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ స్కూల్ కూడా అప్పుడు ఏర్పాటు చేసాం. ఒక రోజు నీ స్కూల్కి వచ్చాను, కాంపౌండ్ వాళ్ళు లేదన్నారు. కాంపౌండ్ వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది, ఆడపిల్లలు అంతా ఉన్నారని చెప్పి ఉద్దేశంతో ఈ గోడ కట్టడానికి 16 లక్షల రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే పిల్లలు ఆడపిల్లలు ఉంటారు ఇక్కడ, రాత్రులు ఇబ్బందిగా ఉంటుంది ఉద్దేశంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడున్న స్కూల్ బిల్డింగ్ సరిపోవట్లేదని చెప్పారు, క్లాస్ రూమ్లు సరిపోవట్లేదంటే ఇక్కడ ఇప్పుడు నేను ఇవాళ శంకుస్థాపన చేశాను. 168 లక్షల రూపాయలు ఇచ్చాను. 68 లక్షలు కాదు, 168 లక్షలు ఇచ్చాను. అంత డబ్బు ఇప్పుడు కూడా ఇవ్వం. కానీ స్కూలు మారుమూలలో ఉంది, ఆడపిల్లలు ఉన్నారు, అంచేత అందరికీ బాగుండాలని చెప్పి ఇవాళ ఇవ్వడం జరిగింది.